Hi guys, good morning and good evening. So today we are going to cover two topics. ఒకటి vCenter, ఇంకొకటి వర్చువల్ మెషిన్ ట్రబుల్ షూటింగ్. ఓకే, సో vCenter అంటే మనం ఆల్రెడీ ESXi అప్గ్రేడ్స్ రెండు చూసాం. సో ఇప్పుడు మనం vCenter అప్డేట్స్ అండ్ అప్గ్రేడ్స్ చూద్దాం. ఇది బేసికల్లీ విల్ బి డన్ బై సూపర్ సీనియర్స్ లైక్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, టీమ్ లీడ్స్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, హూసోఎవర్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హెడ్స్. బిఏయు టీమ్ మీద ఎవరైతే ఉంటారో ఆ సీనియర్స్ చేస్తారు. ఓకే, బట్ వీ హ్యావ్ టు నో హౌ ఇట్ గోస్, the workflow we have to know, right? So let's discuss about it. Okay, and before going to discuss about the updates and upgrades, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. అప్డేట్స్ అంటే ఉన్న వర్షన్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేసి ఇంకేదైనా సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ని యాడ్ చేసి కొత్తగా రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన అప్డేట్ని, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 7.0లో ఉంటే దీంట్లో ఏదో ఇష్యూస్ ఉన్నాయి. సో దీంట్లో ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేసి 7.0 అప్డేట్ 1 అని రిలీజ్ చేస్తారు. దీంట్లోకి మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ ఆర్ ప్యాచ్. ప్యాచింగ్ అంటే ఏంటి? మన టైర్ ఉంటుంది, ప్యాచ్ చేస్తామంటే టైర్నే ఉన్నదాన్ని బాగా చేస్తాం కదా. ప్యాచ్ ఈజ్ నథింగ్ బట్ అప్డేట్స్. అప్గ్రేడ్స్ అంటే 7.0లో ఉంటే నువ్వు 8.0లోకి మారితే దాన్ని అప్గ్రేడ్స్ అంటారు. క్లియరా? సో ఇక్కడ మనం ఈ రెండిట్లో ఫస్ట్గా vCenter అప్డేట్స్ అనేవి ఎలా తీసుకుంటామనేది చూద్దాం. ఓకే, ఎలా చేస్తామనేది చూద్దాం. ఆల్రెడీ ట్రబుల్ షూటింగ్ గైడ్ సింపుల్గా వేసి పెట్టినాను, లేటెస్ట్ది. లెట్ మీ గివ్ ఇట్ హియర్. The master wings, how to patch vCenter 7 స్టెప్ బై స్టెప్. రిమెంబర్ గైస్, ఏ వర్షన్ అయినా కూడా మీకు వర్షన్ చేంజ్ అవుతుంది కానీ మీరు అంటే రోడ్ మ్యాప్ ఉంటుంది కదా. సో టార్గెట్ అప్రోచ్ అవ్వడానికి, అప్డేట్ చేయడానికి ఉండే స్టెప్స్ అనేవి మారు. ఓకే, వర్షన్స్ అనేవి మాత్రమే మారుతాయి. లెట్స్ సీ. జస్ట్ అ మినిట్ గైస్. చెప్తున్నా, వర్క్లో ఉన్నానన్నా. ఏమే నేను ఎంత అనలే. నువ్వు పేడ ఏమి ఎత్తకు, నేను వస్తా. నువ్వు బాగలేనోడు. లేదు లేదు, నేను వస్తాను. ఎందుకు ఎత్తావు? నేను గడ్డి తెచ్చేసావా? వర్షం వస్తా ఉంది. సర్లే నాన్న, పెట్టినాను. ఓకే, సో హౌ టు ప్యాచ్ vCenter సర్వర్ 7 స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలంటే VMware కస్టమర్ కనెక్ట్ అంటే VMware పోర్టల్లోకి లాగిన్ అయ్యి మనకి కావాల్సిన అప్డేట్ ఏదైతే ఉంటుందో 7.0లో చాలా వర్షన్స్ ఉంటాయి, ప్యాచెస్. 7.0, 7.0 అప్డేట్ 1, అప్డేట్ 1 యూజ్ 0, సమ్ చాలా ఉంటాయి 7.0లో. ఓకే, సమ్ బగ్స్ అన్ని ఫిక్స్ చేసి, సమ్ సైబర్ అటాక్స్ని ఫిక్స్ చేసి, వర్నబిలిటీస్ అని చెప్పాను కదా. సో వర్నబిలిటీస్ అంటే ఏంటి అంటే నేను ఇప్పుడే చెప్పా, సెక్యూరిటీ ఇష్యూస్. వర్నబిలిటీస్ అంటే ఏంటంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫలానా అప్డేట్లో ఫలానా వర్షన్లో ఆ సెక్యూరిటీ ఇష్యూ అనేది ఫిక్స్ అయింది అని చెప్పి వాళ్ళే హువావే నుంచే, VMware నుంచే మనకి మెయిల్ వస్తుంది. నేను మొన్న చూపించాను కదా, మనకు ఒక ట్యామ్ అల్లాకేట్ అవుతారు, వాళ్ళు మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అది సమ్ కంపెనీస్లో అక్రాస్ బిఏయు టీమ్ అంటే అడ్మినిస్ట్రేటర్స్ దాకా కూడా యాక్సెస్ ఉంటుంది. అంటే ఆ న్యూస్ అనేది అప్డేట్ అవుతుంది. లేకపోతే కొన్ని కంపెనీస్లో ఏంటి అంటే ఓన్లీ లీడ్స్, ఆర్కిటెక్ట్స్ వరకే ఉంటుంది. మా టీంలో కూడా మేము జాయిన్ అయినంత వరకు టీమ్స్ లీడ్స్ దాకా మా దాకే ఉండిందనమాట. మేము ఆల్రెడీ మా క్లయింట్తో మాట్లాడుకొని వీ నీడ్ యాక్సెస్ ఫర్ ఎంటైర్ టీమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటే అప్పుడు మాకు బిఏయు టీమ్ వాళ్ళకి కూడా యాక్సెస్ ఇచ్చాం. సో దోస్ పీపుల్ ఆల్సో ఏబుల్ టు సీ దట్. ఎందుకంటే డిఎల్ ఉంటుంది. ఇప్పుడు మన బిఏయు టీం ఉంది, ఇప్పుడు మీరు VMware టీం అంటే VMware టీంలో మీరు 10 మంది ఉన్నారు, 10 మందికి మెయిల్ చేయాలంటే 10 ఐడీలు యాడ్ చేయాలిగా, మెయిల్ ఐడీస్ అవుట్లుక్లో.
అవునా కదా? సో అలా యా బ్రో. కాకుండా గ్రూప్ డిఎల్స్ పెడతారనమాట. గ్రూప్ డిఎల్ అంటే మన టీం మొత్తం ఒక డిఎల్ ఉంటుంది. ఆ డిఎల్కి మెయిల్ చేశారంటే మనందరికి మెయిల్ వచ్చేస్తుంది. అట్లా ఉంటాయి. విండోస్ టీమ్కి ఒక డిఎల్, లైనక్స్ టీమ్కి ఒక డిఎల్, మనకు ఒక డిఎల్, బ్యాకప్ టీమ్కి ఒక డిఎల్, నెట్వర్క్ టీమ్కి ఒక డిఎల్, స్టోరేజ్ టీమ్కి ఒక డిఎల్. ఇలా మేజర్ టవర్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తే విఎంవేర్ టీమ్, స్టోరేజ్ టీమ్, నెట్వర్క్ టీమ్, ఓఎస్ టీమ్. ఓఎస్ అంటే విండోస్ టీమ్ అవ్వచ్చు, లైనక్స్ టీమ్ అవ్వచ్చు, అలాగే బ్యాకప్ టీమ్. ఈ 6 టీంలు అనేవి మ్యాండేటరీ. ఓకే, ఇట్లా ఉంటుంది. ఎనీహౌ, లెట్స్ జంప్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. సో ఈ విధంగా మనం ప్రోడక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు కంపెనీలో జాయిన్ అవ్వగానే మీకు యాక్సెస్లు అన్నీ ఇచ్చేస్తారు. ఇనిషియల్ సెటప్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లియర్గా చూడండి. లెట్ మీ కమ్ డౌన్. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ ఉంటుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్. దాన్ని మన ఏదన్నా ఒక ఈఎస్ఎక్స్ఐలో, ఓకే, ఏదన్నా ఒక ఈఎస్ఎక్స్ఐలో డేటా స్టోర్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి. ఓకే, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనకి వీసెంటర్ 2 రకాల వ్యూస్ ఉంటాయి. నార్మల్ వీసెంటర్ ఓపెన్ చేస్తాం, ఇంకోటి ఏం చెప్పాను, వ్యామీ పేజ్. వీసెంటర్ నేమ్ డాట్స్ 5480. దిస్ ఈస్ కాల్డ్ vCenter సర్వర్ అప్లయన్సెస్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ యూజింగ్ 5480 పోర్ట్. ఇక్కడ మనకి అప్డేట్స్లోకి వస్తే అక్కడ మనకి చెక్ అప్డేట్స్ కొట్టాలి. ఈ చెక్ అప్డేట్స్ కొడితే, జస్ట్ అ మినిట్ గైస్. ఓకే, సో ఇక్కడ మనకి అప్డేట్స్కి వచ్చి చెక్ అప్డేట్స్ దగ్గర ఉంది కదా, అక్కడ మనం చెక్ సిడి రామ్ అని కొట్టాలి. చెక్ సిడి రామ్ అని కొడితే, ఓకే, ఇక్కడ మనం ఏదైతే ప్యాచ్ని అప్లోడ్ చేశామో, ఉమ్, ఈ ప్యాచ్ని, ఈ ప్యాచ్ ఫైల్ని ఏదైతే డేటా స్టోర్లోకి అప్లోడ్ చేసామో దాన్ని ఈ vCenter విఎం ఉంటుంది కదా, అది కూడా ఒక వర్చువల్ మిషనే కదా. ఆ వర్చువల్ మిషన్ ఎడిట్ సెట్టింగ్స్లోకి పోయి, ఆ వర్చువల్ మిషన్ ఎడిట్ సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అప్లోడింగ్ కనెక్ట్ టు ద ఐఎస్ఓ vCenter సర్వర్ విఎం బై గోయింగ్ ఇన్ టు ఎడిట్ సెట్టింగ్స్. సో ఆ వర్చువల్ మిషన్ ఎడిట్ సెట్టింగ్స్లోకి పోయి సిడి డివిడి ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ ఫైల్ని ఏదైతే అప్లోడ్ చేసామో దాన్ని అక్కడ అటాచ్ చేయాలి. ఓకే, అటాచ్ చేసిన తర్వాత మనం ఈ వ్యామీ పేజ్కి వచ్చి, ఈ వ్యామీ పేజ్లో చెక్ అప్డేట్స్ దగ్గర సిడి డివిడి రామ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది వర్చువల్ మిషన్ ఆ విఎంలో ఉంటుంది కాబట్టి అది ఆ మనం ఏదైతే అటాచ్ చేసామో ఇక్కడ దీన్ని దీన్ని ట్రిక్ చేసుకుంటుంది. ఇట్లా ట్రిక్ చేసుకున్న తర్వాత స్టేజ్ అండ్ ఇన్స్టాల్ అని కొట్టామంటే నెక్స్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ వస్తుంది. నెక్స్ట్ కొట్టుకొని ఇది ఇక్కడ జాయిన్ ద VMware కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, ఇది కొడితే ఏంటంటే మనకి ఏదైనా న్యూస్ లెటర్స్ వస్తూ ఉంటాయి. మన ఈ ఎన్విరాన్మెంట్లో ఒక ఎస్ఎంటిపి అని ఉంటుంది, మన కంపెనీ మన గ్రూప్ డిఎల్ కాన్ఫిగర్ చేసి ఉంటారు, దానికి మెయిల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొట్టుకొని ఫినిష్ కొట్టేస్తే సరిపోతుంది. ఇన్స్టలేషన్ సక్సీడెడ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఈ వ్యామీ పేజ్లో మనం కొత్తగా బిల్డ్ చేసినటువంటి vCenter వర్షన్, ఆ బిల్డ్ నెంబర్ అనేది కనిపిస్తుంది. దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్. ఓకే, ఈస్ దట్ క్లియర్ గైస్? ఓకే బ్రో. క్లియర్? అందరికీ అర్థమైందా? ఓకేనా. చాలా సింపుల్. ఇంటర్వ్యూలో చెప్తే సరిపోతుంది, మీ దాకా రాదు. రైట్, స్టెప్ బై స్టెప్.
faster wings, normal descent. Okay. సో అప్గ్రేడ్ అంటే చాలా సింపుల్. మనం ఈ సెంటర్ ఇన్స్టాల్ చేసేది ఆల్రెడీ ముందు క్లాస్లో చూసాం. ఏం చూసాం? ఒక ఫైల్ ఉంటుంది, దాన్నే విఎంవేర్ ఇన్స్టాలర్ అంటాం. ఆ విఎంవేర్ ఇన్స్టాలర్ని తీసుకొని డౌన్లోడ్ చేస్తాం, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని నిమిషం గైస్, ఐఎమ్ సారీ. ఓకే, ఇది సరిపోతుంది మీకు. Let's jump here. Let me close this. Yeah. హౌ టు అప్గ్రేడ్ vCenter 6.7 to 7.0. ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే, మనది ఏదైతే విఎం ఉందో ఆ వర్చువల్ మిషన్, vCenter వర్చువల్ మిషన్ ఉంటుంది కదా, ఆ వర్చువల్ మిషన్కి స్నాప్షాట్ తీసుకోవాలి. ఎందుకు? మనం 6.7 అండ్ 7.0 వరకు అప్గ్రేడ్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోవాలి కదా, అందుకు ఫస్ట్ మనం స్నాప్షాట్ తీసుకోవాలి. అలాగే ఈ vCenterకి బ్యాకప్ ఉన్నారా, బ్యాకప్ సొల్యూషన్ వాళ్ళు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ దాట్ డ్యూరింగ్ యాక్టివిటీ బ్యాకప్ అనేది తీసుకోలేం, పాజ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ దట్ వీఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ ద vCenter అప్లయన్సెస్. సో డ్యూరింగ్ దిస్ టైమ్ బ్యాకప్ జాబ్స్ యూ గైస్ నీడ్ టు స్టాప్ అని చెప్తే వాళ్ళు స్టాప్ చేసుకుంటారు. అలాగే ముందు బ్యాకప్ తీసుకున్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ సర్వర్ విఎం ఉంటుంది కదా, ఆ విఎంకి జస్ట్ నేమ్ అనేది రీనేమ్ చేసుకోవాలి. విఎంవేర్ ఓల్డ్ అంటే ఆ వర్చువల్ మిషన్ ఉంటుంది కదా, ఆ వర్చువల్ మిషన్ నేమ్కి మనకు అర్థమయ్యేటట్టుగా ఓల్డ్ లేకపోతే ప్రైమరీ అని పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, కీప్ ద టెంపరరీ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ది సేమ్ సబ్నెట్ యాజ్ ద vCenter సర్వర్ 6.7 ఈస్ డిప్లాయిడ్. మనకి ఈ vCenter ఏదైతే ఉందో ఆ vCenterకి ఇచ్చిన ఐపీ ఏదైతే ఉంటుందో అదే రేంజ్లో ఒక టెంపరరీ ఐపీ సబ్నెట్ మాస్క్ గేట్వే హ్యాండీగా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనకి 7.0 ఇన్స్టాలర్ అని చెప్పాను కదా, దాన్ని ఓపెన్ చేసుకొని ఇన్స్టాలర్ డబుల్ క్లిక్ చేసామంటే మనకి ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో అప్గ్రేడ్ క్లిక్ చేయాలి. అప్గ్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మనం జస్ట్ ఇంట్రడక్షన్, ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్, ఇవన్నీ మనకు తెలిసినవి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కనెక్ట్ టు ద సోర్స్ అప్లయన్సెస్ అంటే, కనెక్టెడ్ టు ద సోర్స్ అప్లయన్సెస్ అంటే మన vCenter ఆల్రెడీ ఉన్న vCenter ఏదైతే ఉందో దాని నేమ్ కానీ ఐపీ కానీ ఇచ్చి హెచ్టిటిపి పోర్ట్ 443 ఇవ్వాలి. ఓకే, ఇచ్చి నెక్స్ట్ కొడితే మనకి ఇన్ఫర్మేషన్, మనం ఎప్పుడైతే దాని యొక్క అప్లయన్సెస్ నేము లేదా ఐపీ ఇచ్చి పోర్ట్ నెంబర్ కొడతామో వెంటనే మనకి దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. లైక్ దాని యొక్క యూజర్ నేమ్ ఏంటి, administrator@vspr.local, SSO పాస్వర్డ్ ఏంటి, అలాగే ఆ vCenter యొక్క రూట్ పాస్వర్డ్ ఏంటి, అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. అలాగే ESXi హోస్ట్ ఆర్ మేనేజ్ ద సోర్స్ అప్లయన్సెస్ అంటే ఈ vCenter విఎం ఏదైతే ESXi మీద రన్ అవుతుందో లేదా vCenterలో ఉంటుందో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడ్మిట్ చేయాలి. సో ఇచ్చి నెక్స్ట్ కొట్టుకుంటే మనకి ఒక కాన్ఫిగరేషన్ వార్నింగ్ వస్తుంది. అంటే
ఈ ఇన్స్టాలర్ టూల్ ఉంది కదా, ఆ టూల్ చెక్ చేసుకుంటుంది అనమాట మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టా కాదని. సో అయిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయి. సో మనం కొత్తగా ఇంకొకటి విఎం అప్గ్రేడ్ చేస్తున్నాం కదా. సో కొత్తగా ఇచ్చే విఎంకి ఏ నేమ్ ఇవ్వాలి, డిప్లాయ్మెంట్ టార్గెట్ అంటే ఏ ఈఎస్ఎక్స్ఐ మీద ఈ కొత్త వీసెంటర్ అప్గ్రేడ్ చేసిన వీసెంటర్ అనేది అవ్వాలి అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం. సో అంతా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీసెంటర్ డీటెయిల్స్ ఆర్ వీసెంటర్ డీటెయిల్సే ఇచ్చారు, ఇక్కడ ఈఎస్ఎక్స్ఐ కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనకి డేటా సెంటర్ డీటెయిల్స్ వస్తాయి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడతాం. నెక్స్ట్ కొత్తగా మనం వీసెంటర్ అప్గ్రేడ్ చేస్తున్నాం కదా. సో ఆ వీసెంటర్ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఆ విఎంకి ఏ నేమ్ ఇవ్వాలి, VC01 రూట్ యొక్క పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్. అలాగే డిప్లాయ్మెంట్ సైజ్ డిఫాల్ట్ పాతదానికి ఏదంటే అదే పెట్టుకుంటాం. డేటా స్టోర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో లాస్ట్న కొత్తగా మనం క్రియేట్ చేసే విఎంకి ఏదైతే దానికి మనం హ్యాండీగా ఐపీ డీటెయిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఐపీ డీటెయిల్స్, సబ్నెట్ మాస్క్, గేట్వే, టిఎన్ఎస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి నెక్స్ట్ ఫినిష్. సో డిప్లాయ్మెంట్ అయిపోతుంది. సెకండ్ది వీసెంటర్ సర్వర్ అప్గ్రేడ్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన దగ్గర ఒక వీసెంటర్ ఉంది. ఈ వీసెంటర్లో ఇక్కడ ఒక ఈఎస్ఎక్స్ఐ, ఇక్కడ ఒక ఈఎస్ఎక్స్ఐ ఉన్నాయి. ఈ వీసెంటర్ 6.7 ఉంది. మనం ఏం చేసామంటే ఇంకొక వీసెంటర్ని క్రియేట్ చేసి 7.0 ఇచ్చి ఈ రేంజ్లో ఉన్న ఐపీ దీనికి ఇచ్చాం. ఈ అప్గ్రేడ్ ప్రాసెస్లో ఏం చేస్తాము అంటే ఇక్కడున్న డేటా మొత్తాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంతా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తాం, అంతే. ఓకే, లెట్ మీ గో టు దిస్ ప్లేస్. సో నెక్స్ట్ స్టేజ్ 1 డిప్లాయ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అప్గ్రేడ్ ప్రాసెస్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ కొడతాం. ఇక్కడ ఏంటంటే కాన్ఫిగర్ ద ఇన్వెంటరీ. కాన్ఫిగర్ ద ఇన్వెంటరీ అంటే పాత వీసెంటర్లో డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ కొడతాం. ఇక్కడ సిపిఐపి అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉన్న వీసెంటర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కంపాటబుల్గా ఉందా లేదా. ఎస్పెషల్లీ సిఈఐపి అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఎనేబుల్స్ టు ప్రొవైడ్ ద proactive, reliable applications, not applications, functionalities. జస్ట్ నెక్స్ట్ కొడతాం. సో యాజ్ యూజువల్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చింది ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాలేషన్ అప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో ఐ హ్యావ్ బ్యాక్అప్, దీనికి బ్యాకప్ తీసుకుంటానని చెప్పి ఫినిష్ కొట్టేసి ఓకే కొట్టామంటే అప్గ్రేడ్ అయిపోతుంది. అప్గ్రేడ్ అయిపోయి కొత్త వీసెంటర్తో లింక్ వస్తుంది. ఆ వీసెంటర్లోకి లాగిన్ అయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది. దట్స్ ఇట్. ఒక 2-3 డేస్ ఉంచి తర్వాత ముందుగా ఓల్డ్ విఎం ఉంది కదా, ఆ విఎంని మనం డిలీట్ చేసేసుకోవచ్చు, అంతే. దిస్ ఈస్ ద వే ఆఫ్ అప్గ్రేడింగ్ అండ్ అప్డేటింగ్ vCenter. ఓకే, ఈస్ దట్ క్లియర్ గైస్? ఇప్పుడు హెచ్ఏ డిఆర్ఎస్ అన్ని వర్క్ అవుతాయి మామూలు నార్మల్ గా అయితే మనం కాన్ఫిగర్ చేయాలా? డిఆర్ఎస్ వర్క్ అవ్వదు. వన్స్ మళ్ళీ vCenter మళ్ళీ కాన్ఫిగర్ చేయాలా? అప్గ్రేడ్ చేస్తున్నాం మనం, ఎన్విరాన్మెంట్ ఏం చేంజ్ చేయాలి ఇప్పుడు. హలో, హలో, మనం జస్ట్ అప్గ్రేడ్ చేసాం బా. సో ఎన్విరాన్మెంట్ అనేదాన్ని మనం జస్ట్ అప్గ్రేడ్ మాత్రమే చేసాం. అప్గ్రేడ్ అయిన తర్వాత ఐఎస్ఎం సెట్టింగ్స్ వస్తాయా దాన్ని మనం చేయాలి? సేమ్ అయ్యే వస్తాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఫస్ట్ డిప్లాయ్ చేసాం, తర్వాత స్టేజ్ 2లో ఏం చేసాం, ఆ పాత vCenterలో ఉన్న డేటాబేస్ మొత్తాన్ని కొత్తగా క్రియేట్ చేసిన vCenterలోకి మూవ్ చేస్తాం. ఇందా ఇది స్టేజ్ 1 ఇక్కడ దాకా, ఇది స్టేజ్ 2. Stage 2 will complete the upgrade process by copying the data from the source vCenter appliances to the deployed new vCenter. ఓకే, సో ఆ డేటాబేస్ మొత్తాన్ని డేటా మొత్తాన్ని కాపీ చేసుకుంటుంది. సో రెప్లికా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది, అది డమ్మీ అయిపోతుంది. క్లియరా గంగు? సో మనం వన్స్ ఇది డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లింక్ వస్తుంది కదా, ఆ లింక్తో కానీ ఆ vCenter యొక్క ఐపీతో కానీ మనం ఓపెన్ చేసామంటే మనకు ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది. డేటా అంతా దగ్గర వచ్చింది అంటారు కదా, మరి ఒకసారి ఇది ఒకవేళ వర్క్ కాలేదనుకుంటే మళ్ళీ దానికి రిటర్న్ చేయాలంటే
రిటర్న్కి వెళ్ళాలంటే దీన్ని డిలీట్ చేసేసి మనం ఆల్రెడీ బ్యాకప్ తీసుకున్నాం కదా, స్నాప్ షాట్ తీసుకున్నాం కదా విఎంకి, పాత విఎంకి. ఓకే. ఆ పాత విఎం కూడా ఈ ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది. ఆ విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి స్నాప్ షాట్లోకి పోయి రీస్టోర్ ద స్నాప్ షాట్ అని కొడితే సరిపోతుంది. రీస్టోర్ ద స్నాప్ షాట్ కొట్టి ఈ కొత్తగా డిప్లాయ్ చేసిన విఎం ఏదైతే ఉందో దాన్ని పవర్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సింపుల్. ఓకే. క్లియరా? ఇందులో క్లియర్ పైకి వెళ్తారా ఒకసారి? రండి 5 సార్. సెకండ్స్ పైకి వెళ్ళండి. ఇంకా ఇంకా పైకి. ఇంకా పైకి వెళ్ళినా నిదానంగా వెళ్తాను ఇంకా చెప్తాను. పైకి. పై నుంచి వస్తాను నేను, టాప్ నుంచి. ఓకే. రాండి. పైకి వెళ్ళి. ఇక్కడ అలాగే కిందికి రాండి. ఇంకా ఓకే. స్క్రీన్ ఒకటి మనకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా స్క్రీన్. ఇక్కడే స్టాప్. ఇది మైగ్రేట్ రీస్టోర్ ఇవి ఎందుకు పడతాయి? సి మైగ్రేట్ అనేది ఇక్కడ క్లియర్ ఏం చదివింది చదవండి. మైగ్రేట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ విండోస్ vCenter సర్వర్ ఆర్ మైగ్రేటింగ్ కన్వర్జ్డ్ ఎగ్జిస్టింగ్ విండోస్ vCenter సర్వర్ విత్ అన్ ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోల్. ఎగ్జాంపుల్ మనకి 5.5 దాకా, let me tell you, 5.5 దాకా మనకి విండోస్ రన్ చేస్తున్నాం. విండోస్ మీద రన్ అయ్యేదన్నమాట. అవును, నిజమే. సో అప్పుడు ఏంటి అంటే మనకి మైగ్రేట్ చేసుకోవాల్సి వచ్చేది. అందుకు దీన్ని వాడతారు. ఇప్పుడు దీన్ని ఎక్కువగా వాడట్లే. ఎందుకు అంటే 6.6లో కూడా ఉండింది, విండోస్ ప్లస్ లైనెక్స్ రెండు ఉన్నాయి అనమాట. 6.7 నుంచి కంప్లీటెడ్గా లైనెక్స్ ఎంబెడెడ్ వర్చువల్ మిషన్స్ చేశారు vCentersని. సో ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు 5.5 ఉంది, 6.0 ఉంది. 6.0 ఐ థింక్ 2018లో ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఓకే. కానీ ఈ 6.0ని 2018లో వాళ్ళు ఎవరైతే పర్చేస్ ఉంటారో వాళ్ళు కానీ లైఫ్ టైం తీసుకున్నారనుకో, ఎవల్యూషన్ ప్లస్ లైసెన్స్ తీసుకున్నారనుకో, అర్థమవుతుందా గంగు? చెప్పండి, చెప్పండి. వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళకి VMware సపోర్ట్ ఇస్తానే ఉంటుంది, ఎవరైతే లైసెన్స్ లైఫ్ టైం తీసుకో ఉంటారో. అలాంటి వాళ్ళు కానీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఎలా? డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ స్టెప్లో రాలేరు అనమాట వాళ్ళు. అర్థమైందా? సో అలాంటి వాళ్ళు దీన్ని మైగ్రేట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు, సో దట్ దే కెన్ కాపీ ద డేటా ఫ్రమ్ విండోస్ బేస్డ్ vCenter టు ఎంబెడెడ్ బేస్డ్ లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ vCenter. అర్థమైందా? ఇకపోతే రీస్టోర్ అనేది ఎందుకు వాడతామంటే, ఇప్పుడు నీ దగ్గర 6.7 ఉంది. వెరీ గుడ్ క్వశ్చన్ గంగు. సో 6.7 ఉంది. ఈ 6.7 నుంచి నువ్వు 7.0కి ఐ థింక్ ఆగస్ట్లో మారే. ఈ 7.0లో చాలా బగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, అది నేను ESXi ట్రబుల్ షూటింగ్ వచ్చినప్పుడు చెప్తా ఆ బగ్స్ ఏంటి అనేది. సో కస్టమర్ ఏంటంటే నాకు ఇది వద్దు, రోల్ బ్యాక్ చేయండి అని అంటున్నాడు. సో రోల్ బ్యాక్ చేయాలి అంటే మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్నాప్ షాట్, ఇంకొకటి బ్యాకప్ కదా. సో ఇప్పుడు స్నాప్ షాట్ అంటే మన యాజ్ పర్ VMware పాలసీ 72 అవర్స్ లేదా 48 అవర్స్ మాత్రమే స్నాప్ షాట్ పెట్టుకుంటాం ఎన్విరాన్మెంట్, తర్వాత డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆగస్టులో ఇప్పుడు అడుగుతున్నాను, నేను ప్రజెంట్ అడుగుతున్నారు నాకు 6.7 కావాలి అని. ఎలా? అప్పుడు బ్యాకప్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. బ్యాకప్ టీమ్ వాళ్ళ దగ్గర రెండు రకాల బ్యాకప్స్ ఉంటాయి, ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్ అని. సో హై డిమాండెడ్ ప్రోడక్ట్స్కి ఎప్పుడు కూడా ఫుల్ బ్యాకప్ తీసుకుంటారు, విచ్ విల్ బీ అవైలబుల్ టిల్ 1 year. 1 year తర్వాత కొత్త డేటా వస్తుంది, పాత డేటా మొత్తం వ్యానిష్ అయిపోతుంది. సో మనం బ్యాకప్ వాళ్ళతో అప్రోచ్ అయితే ఈ రీస్టోర్ ప్రాసెస్ ద్వారా రీస్టోర్ క్లిక్ చేసామంటే మనకు ఒకనొక ఆప్షన్ వస్తుంది అనమాట, ప్రొవైడ్ ద బ్యాకప్ జాబ్ ఐడి డీటెయిల్స్ అని. సో ఆ డీటెయిల్స్ కొట్టినప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ టూల్ VMware vCenter సర్వర్ ఇన్స్టాలర్ బ్యాకప్ జాబ్తో మాట్లాడుకొని దాన్ని రీస్టోర్ చేస్తాం, అంతే. అలా క్లియరా గంగు? థ్యాంక్స్ అండి. నో ప్రాబ్లం. వీడియో ఆన్ చేసుకున్నావు బ్రో. గంగు వీడియో ఆన్ చేసుకున్నాడు. వీడియో ఆన్ చేసుకోండి, నేను చూడలేను అసలుకి. యాడియా? ఓ ఓకే, నన్ను అస్సలు చూడలేదు, నేను డేర్ బాడీతో ఉన్నా. నేను లాస్ట్ రోజు పెడతా వీడియో, డిస్కస్, నో ప్రాబ్లం.
VMware HWire. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ చాలా సింపుల్. నేను ఎక్కువ టైం తీసుకున్నాను, 5 మినిట్స్లో లేపేస్తా. వర్చువల్ మిషన్ ట్రబుల్ షూటింగ్. చూడండి, మనకి ఏదైనా కూడా ఓకే, ఏదైనా కూడా మనకి 3 రకాల ఇష్యూస్ వస్తాయి. అది విఎంఐ వర్చువల్ మిషన్ అయినా ఈఎస్ఎక్స్ అయినా. ఒకటి విఎం నేమ్ ఉంటుంది, విఎం నేమ్ ఉండి దాని పక్కన డిస్కనెక్ట్ అని వస్తుంది, ఇదొక ఇష్యూ. ఇంకొకటి విఎం నేమ్ ఉంటుంది, దాని పక్కన నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. మేజర్గా 99% ఈ రెండే వస్తాయి. ఈవెన్ ఈఎస్ఎక్స్ఐలో కూడా సేమ్. ఈఎస్ఎక్స్ఐ బ్రాకెట్లో డిస్కనెక్ట్, బ్రాకెట్లో నాట్ రెస్పాండింగ్. మనం హెచ్ఓఎల్ ల్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూసారా లేదా, ఈఎస్ఎక్స్ఐ పక్కన నాట్ రెస్పాండింగ్ అని వచ్చి గ్రేడ్ అవుట్ అయిపోయింది, అవునా కదా? చూసారా, గుర్తుందా? చూసి అలా వస్తుంది. సో ఈ విఎంలో ఇంకోటి వస్తుంది అనమాట, అదేంటంటే ఆర్ పాయింట్. దీన్ని ఏమనొచ్చు అంటే గ్రేడెడ్ అవుట్. లైక్ దాని మీద మనం రైట్లకి ఇచ్చిన అన్ని ఆప్షన్స్ అన్ని గ్రేడ్ అవుట్ అయిపోతాయి, మనకి ఫంక్షనల్ ఉండదు అనమాట. మేజర్గా ఈ 3 ఇష్యూసే వస్తాయి అబ్బా, ఇంక ఏ ఇష్యూస్ ఉండవు ఇంకా. అంటే మనకు కనిపించే ఇష్యూ, బ్యాక్ ఎండ్లో కాజ్ ఏమైనా అయి ఉండొచ్చు, ఓకే, అది మనం రూట్ కాజ్ చేసేటప్పుడు వస్తుంది. బట్ బేసికల్గా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో వాళ్ళు అడిగితే ఈ 3 అడుగుతారు. ఈ 3 ఉంటాయి, ఇంకేముండవు. వాటికి కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని మీరు కవర్ చేసుకుంటే చాలు బా. ఈ ఫాలో అయితే చాలు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఓకే. ఇంటర్వ్యూలో కూడా ఇవి చెప్తే చాలు. బై ది ఎండ్ ఇవేవి కాయినా కూడా కావట్లేదంటే ఏం చెప్పాలంటే, వీ విల్ డౌన్లోడ్ ద లేటెస్ట్ VMware లాగ్. మనకి వర్చువల్ మిషన్ లాగ్స్ ఉంటాయిగా, వర్చువల్ మిషన్ ఫైల్స్ ఉంటాయిగా, .vmx, .vmdk, flat.vmdk. వాటిలో మనకి VMware లాగ్ అని ఉంటుంది. లేటెస్ట్ లాగ్ని డౌన్లోడ్ చేసుకొని సీనియర్ టీమ్కి ఇస్తాము, వాళ్ళు అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్తే సరిపోతుంది. ఓకే. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఫస్ట్ విఎం డిస్కనెక్ట్ స్టేట్లోకి వెళ్ళింది, విఎం నాట్ రెస్పాండింగ్ స్టేట్లోకి వెళ్ళింది, లేదా విఎం ఆర్ఫండ్ స్టేట్లోకి వెళ్ళింది. ఈ మూడిట్లోకి వెళ్తే వచ్చే ఇష్యూస్ని మనం ఫస్ట్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఇష్యూ ఏంటి అని. ఫస్ట్ అనేబుల్ టు పవర్ ఆన్, ఆ విఎం మీద రైట్ క్లిక్ ఇస్తే మనం పవర్ ఆన్ చేయలేం, పవర్ ఆఫ్ స్టేట్లో ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ అనేబుల్ టు పవర్ ఆన్ ఇదొక ఇష్యూ, విఎం ఈజ్ ఆర్ఫండ్ ఇదొక ఇష్యూ, విఎం ఈజ్ హంగ్ ఇదొక ఇష్యూ. ఓకే, ఈ 3 ఇష్యూలకి ఎర్రర్ అలర్ట్ ఏమొస్తుందంటే, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి వస్తుంది. డిస్కనెక్ట్ అయిన రావచ్చు, నాట్ రెస్పాండ్ రావచ్చు, గ్రేడెడ్ అవుట్ రావచ్చు. ఇవి వచ్చినప్పుడు మనం ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి అంతే. ఇవే ఫాలో అవ్వాలి, ఇంకొత్తవి ఏమి ఉండవు. ఓకే. సో అనేబుల్ టు పవర్ ఆన్ అన్నప్పుడు ఏంటంటే, మనం ఆ విఎంని ఇంకొక ESXiకి మూవ్ చేసి పవర్ ఆన్ చేయాలి. అలా ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ ద సర్వీస్ డిస్ట్రప్షన్స్. ఇప్పుడు నేనే ESXi, మీరు 4 ఉన్నారు, మీ 4 వర్చువల్ మిషన్స్, మీ అందరికి సమానంగా నేను చెప్పాలి, అప్పుడే అందరికి అప్రోచ్ అవుతుంది. సమ్టైమ్స్ షావాలియో లేకపోతే ఎవరో ఒకరు, గంగునో జగ్గునో విత్తినో ఎవరో ఒకరు నాకు మాట వినిపించట్లేదు అంటారంటే, మాట వినిపించట్లేదు అంటే నా దగ్గర నుంచి వచ్చే సర్వీస్ మీ దగ్గరికి ప్రాపర్గా వినపడట్లేదు. అలాగే కంపేర్ చేసుకోండి, అక్కడ కూడా ESXi నుంచి ర్యామో CPU సరిగా అందట్లేదు అనమాట ఆ విఎంకి. సో అలాంటప్పుడు ఏంటంటే అది అనేబుల్ టు పవర్ ఆన్ అవుతుంది. నీకు ర్యామ్ సరిగా అందకపోతే పవర్ ఆన్ అవ్వదు. పవర్ ఆన్ చేసే ఫైల్ ఏంటి, స్వాప్ ఫైల్. స్వాప్ ఫైల్ అనేది ఆన్ కాదు. సో అందువల్ల విఎం పవర్ ఆన్ కాదనమాట. సో అప్పుడు ఏంటంటే ఇంకొక ESXi మీదకి మనం మాన్యువల్గా మోషన్ చేస్తాం. ఓకే. అలాగే మనం ఆ విఎంకి అటాచ్ అయిన డేటా స్టోర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చే హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో, ఆ హార్డ్ డిస్క్ పోగా డేటా స్టోర్లో సఫిషియంట్ స్పేస్ ఉందా లేదా. ఇప్పుడు నీ విఎంకి 100 GB ఇచ్చాను, ఆ డేటా స్టోర్లో 110 GB ఉన్నింది అనుకో, ఓన్లీ 110 GB నువ్వు 100 GB ఇచ్చేసావు అనుకో, అప్పుడు విఎం పవర్ ఆన్ కాదు. అలా ఎక్కువ ఉండాలన్నమాట. మినిమం 30% అనేది ఫ్రీ స్పేస్ ఉండాలి డేటా స్టోర్లో, లేకపోతే పవర్ ఆన్ కాదు. ఓకే. తర్వాత
ఈ విఎంని కమాండ్ లైన్లో పవర్ ఆన్ చేయాలి. ఈ కమాండ్ లైన్లో పవర్ ఆన్ చేయడం ఎలా అంటే నేను అది పెడతానండి. లెట్ మీ గివ్ యూ దట్ కమాండ్స్. నోట్ చేసుకోండి, చాలా ఈజీ. నేను డాక్యుమెంట్ ఇస్తాను, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. కానీ మీకు ఇప్పుడు నేర్చుకుంటూ అదే చూస్తున్నారు కదా, అందుకని చెప్పి పెడుతున్నాను. నా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్. లెట్ మీ షో యూ దట్. ఇంకా సిఎల్ఐ బేస్డ్ స్టఫ్. సో అన్ని స్టఫ్ అంతా ఉంది, నేను ఇస్తాను. ఇది ఎలా వాడాలి అన్నీ చెప్తాను, నో ప్రాబ్లం. అన్నీ అంటే వర్డ్ అనేది నాకు సంబంధించినవి చాలా ఉంటాయి దాంట్లో. ట్రైనింగ్కి సంబంధించి మాత్రం నేను సపరేట్గా ఒక ESXi కమాండ్స్ ఇవి ఉంటే చాలు మీ దగ్గర. ఇవి నేను రేపు డిస్కస్ చేస్తాను ఎప్పుడు ఏ వాడాలి అని, అంతే. ఇవి ఉంటే సరిపోతాయి. ఓకే, సి కమాండ్ చూడండి. విఎం పవర్ ఆన్ చేయాలంటే ఈ కమాండ్, విఎం పవర్ ఆఫ్ చేయాలంటే ఈ కమాండ్, విఎం రీసెట్ చేయాలంటే ఈ కమాండ్. ఇట్లా ఈ కమాండ్ కొట్టి లాస్ట్న ఆ విఎం ఐడి ఇవ్వాలి. విఎం ఐడి ఏందబ్బా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఏంలే, గూగుల్ ఇవ్వాలి. చెప్పినానా? వస్తున్నాను నాన్న, బాయ్. హౌ టు గెట్ విఎం ఐడి అండ్ VMware ESXi. ఈ ESXiలోకి పట్టీలో లాగిన్ అయ్యి విఎం సిఎండి ఈ కమాండ్ కొట్టాలి. ఆ కమాండ్ కూడా ఇక్కడే ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది. లిస్ట్ రిజిస్టర్డ్ విఎమ్స్, విఎం -cmd విఎం SVC గెట్ ఆల్ విఎమ్స్ అని కొట్టామంటే ఆ ESXiలో ఉన్న విఎమ్స్ అన్నీ వస్తాయి, వాటి యొక్క ఐడీస్ కూడా వస్తాయి. అది ఎలా అనేది ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంటుంది మీకు. ఓకే, ఈ రీస్టార్ట్ ఏజెంట్స్ ESXi అది నేను రేపు చెప్తాను. సో ఆ విధంగా మనం పవర్ ఆన్ చేస్తాం, అది ఒక సొల్యూషన్. ఆ తర్వాత కూడా ఇంకా పవర్ ఆన్ కావట్లేదంటే ఐ విల్ డౌన్లోడ్ ద VMware లాగ్స్, లేటెస్ట్ లాగ్స్, అండ్ ఐ విల్ ప్రొవైడ్ టు మై సీనియర్ అండ్ దే విల్ ఐడెంటిఫై, అంతే. ఎందుకంటే ఎవరన్నా L1 L2 ఇంజనీర్, అంతే, అక్కడ దాకే ఉంటాయి మీ ప్రివిలేజెస్. ఓకే, ఇంకోటి ఏంటంటే విఎం ఈజ్ హంగ్ ఆర్ నాట్ రెస్పాండింగ్ స్టేట్, సేమ్ సిమిలర్ అంతే. మూవ్ దిస్ విఎం టు అనదర్ హోస్ట్, విమోషన్ చేస్తాం, లేకపోతే విఎంని రీస్టార్ట్ చేస్తాం. ఓకే, పవర్ ఆఫ్ రీస్టార్ట్ ద విఎం యూజింగ్ కమాండ్ లైన్. ESXiలోకి లాగిన్ అయ్యి ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమాండ్స్ కొడతాం, పవర్ ఆఫ్ రీస్టార్ట్ చేస్తాం. ఓకే, ఇఫ్ స్టిల్ నాట్ రెస్పాండింగ్ ఐడెంటిఫై ద విఎం ప్రాసెస్ అండ్ కిల్ ఇట్. విఎం ప్రాసెస్ ఎలా కిల్ చేస్తామంటే ఇప్పుడు నా మొబైల్, నా ఇది ఉంది కదా, నా మొబైల్, ఐమ్ సారీ, నా ల్యాప్టాప్ ఉంది కదా, నా ల్యాప్టాప్లో ఈ బార్ని టాస్క్ బార్ అంటారు, కింద బ్లాక్ కలర్లో ఉంది కదా దీన్ని. ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్కి వెళ్తే ఇక్కడ మీకు ఆ వర్చువల్, సేమ్ ఈ వర్చువల్ మిషన్లో కూడా విండోస్ అయితే ఎట్లానే కనిపిస్తుంది కదా గైస్, అవునా కదా? లైనెక్స్ అయితే లైనెక్స్లో చెప్తాం. విండోస్ అనుకో, ఒక్క నిమిషం గైస్, చెప్పురా రే. హలో, ఇంట్లో ఉన్నాయా? ఏది? సరే సరే, అవి కొంచెం బిగ్గియాలా, బిగ్గిచ్చి నేను రేపిస్తా. సో ఇక్కడ మనకి ఎన్ని అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయో వీటిలో ఎక్కువ మెమరీ ఏది తీసుకుంటుంది? ఒకటి గూగుల్ క్రోము, ఇంకొకటి జూమ్ మీటింగ్, అవునా కదా? 172 MB, 184 MB. సో అప్లికేషన్ టీములతో కనుక్కొని అవసరం లేనటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కిల్ చేసేస్తాం. చూడు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఎండ్ టాస్క్ కిల్ అయిపోతుంది. పట్టుకో, ఎండ్ టాస్క్ చూడు, కింద 2 క్లోజ్ అయిపోయింది. టాస్క్ మేనేజర్ కూడా క్లోజ్ చేయొచ్చు, ఇదా క్లోజ్. అలా కిల్ చేస్తాం.
లేదంటే కమాండ్ లైన్లో కూడా చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే ద విఎం సిఎండి విఎం ఎస్విసి గెట్ ఆల్ విఎమ్స్ గ్రిప్. ఇది కాదు జస్ట్ give you that command. Okay. ఇది ఆ కమాండ్. కిల్ ద విఎం ఫోర్స్ఫుల్లీ. ESXi CLI విఎం ప్రాసెస్ కిల్ అంటే ఆ విఎంని అదే ఆ విఎం ఏ స్టేట్లో అయితే ఉంటుందో ఆ స్టేట్ని కిల్ చేయడం అనమాట, విఎంని కిల్ చేయడం కాదు. ఓకే, ఆ విధంగా మనం విఎం ప్రాసెస్ని కిల్ చేస్తే తర్వాత మనం అనేబుల్ టు పవర్ ఆన్ ద విఎం. ఇంకొకటి విఎం ఈజ్ ఆర్ఫాండ్, ఇన్యాక్టివ్ ఆర్ డిస్కనెక్టెడ్. ఆర్ఫాండ్ అంటే ఏంటి గైస్? ఆర్ఫాండ్ అంటే ఏంటి? అనాథ అయిపోవడం. అనాథ అయిపోవడం. సో మనకి వి సెంటర్ ఉంది, వి సెంటర్లో 2 ESXi ఉన్నాయి, ఇక్కడ ఒక విఎం ఉంది. ఈ విఎంలో కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటి గైస్? .vmx ఫైల్ కదా. మనం ఎప్పుడైతే ESXiని వి సెంటర్లోకి యాడ్ చేస్తామో ఈ .vmx ఫైల్ అనేది వి సెంటర్ డేటాబేస్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ సమ్ సర్వీస్ డిస్ట్రప్షన్స్ ఈ వి సెంటర్ డేటాబేస్ నుంచి ఈ విఎం అనేది అన్రిజిస్టర్ అయిపోతుంది. అలా అన్రిజిస్టర్ అయిపోయినప్పుడు ఈ విఎమ్స్ అనేవి ఆర్ఫండ్ అవుతాయి బికాస్ ఆఫ్ సర్వీస్ డిస్ట్రప్షన్స్. ఓకే, అలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే మేజర్ నార్మల్ ఇవన్నీ మేజర్ ప్రీచెక్స్ అనమాట. మేక్ ఏ నోట్ ఆఫ్ ద విఎం డేటా స్టోర్, అన్రిజిస్టర్ ద విఎం ఫ్రమ్ వి సెంటర్ ఇన్వెంటరీ, రిజిస్టర్ ద విఎం బ్యాక్ టు ద ఇన్వెంటరీ. అలా ఎలా చేస్తాము అంటే విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ ఫ్రమ్ ఇన్వెంటరీ అని ఉంటుంది ఆప్షన్. అలా రిమూవ్ చేయడం అంటే విఎం విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ వి సెంటర్ బట్ ద విఎం ఫైల్స్ విల్ బి స్టిల్ ప్రెజెంట్ ఇన్ ద డేటా స్టోర్. వి సెంటర్ నుంచి తీసేస్తాం, ఫ్యామిలీ నుంచి. తర్వాత మళ్ళీ ఆ విఎం ESXలోకి లాగిన్ అయ్యి ఆ విఎంని లొకేట్ చేసి డేటా స్టోర్లోకి వెళ్ళి ఆ వర్చువల్ మిషన్ యొక్క .vmx ఫైల్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇస్తే రిజిస్టర్ అన్రిజిస్టర్ అని వస్తుంది. ఈ విఎం అనేది ఆల్రెడీ అన్రిజిస్టర్ చేసేసాం కాబట్టి అక్కడ మనకి రిజిస్టర్ అని వస్తుంది. ఒకవేళ రిజిస్టర్ అయిపోయి ఉంటే అన్రిజిస్టర్డ్ అని వస్తుంది. రిజిస్టర్ విఎం క్లిక్ చేసి సెలెక్ట్ ESX సెలెక్ట్ చేసుకుని ఓకే చేసామంటే మనకి ఇమీడియట్గా విఎం అనేది నార్మల్ అయిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మాత్రం చేయొద్దు. ఇది ఎప్పుడు చేస్తాము అంటే డ్యూరింగ్ విఎం డీకమిషన్ ప్రాసెస్. విఎంని కంప్లీట్గా డీకమిషన్ చేయాలి అంటే ఆ విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఫ్రమ్ డిస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కొడతాం. అలా కొట్టామంటే విఎం విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్ ఫ్రమ్ ద వి సెంటర్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద డేటా స్టోర్. గుర్తుపెట్టుకోండి, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసేది ఎప్పుడు అంటే విఎంని డీకమిషన్స్ చేస్తాం అనమాట. యూజ్లెస్ విఎమ్స్ ఉంటాయి కదా వాటిని అలా డీకమిషన్ చేసేటప్పుడు మాత్రమే దీన్ని వాడతాం. గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఓకేనా? డిలీట్ అయితే మనం బ్యాకప్ నుంచి రిజిస్టర్ చేయొచ్చా? చేయొచ్చు ఒకవేళ ఆ విఎంకి బ్యాకప్ ఉంటే. ఓకే, చెప్పానుగా బ్యాకప్ 2 రకాలు. ఇది గ్రేడ్ అవుట్ ఎలా చేస్తారు? గ్రేడ్ అవుట్ మనం చేయం, అది అయిపోతుంది. అదే గ్రేడ్ అవుట్ అంటే మన దానికి ఎలా ఇయ్యాలి ట్రబుల్ షూటింగ్ ఏమైనా ఇదే దానికి ఎలా పార్ట్స్? గ్రేడ్ అవుట్ అవడం అంటే అదేనండి. గ్రేడ్ అవుట్ అవడం అంటే ఆర్ఫండ్ అవడం అనమాట. గ్రేడ్ అవుట్ అంటే ఏంటి? అనాథ అయిపోవడం. దాని మీద ఎటువంటి ఆప్షన్స్ రావు ఇంక నీకు. ఓకేనా? ఇది ఇంకోటి డెల్టా డిస్క్ ఏదో ఉంటుంది కదండి, అది డెల్టా డిస్క్ అని. అది డెల్టా డిస్క్ అనేది స్నాప్ షాట్ అనమాట. నేను ట్రబుల్ షూటింగ్లో స్నాప్ షాట్ ఫైల్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? delta.vmdk అనే ఫైల్ అనేది ఏంటి అంటే మనకి స్నాప్ షాట్ ఉంటే ఏదైతే స్నాప్ షాట్ ఉంటుందో అప్పుడు మనం హార్డ్ డిస్క్ మనం ఇంక్రీజ్ చేయలేము అనమాట. అప్పుడు ఆ delta.vmdk ఫైల్స్ని కన్సాలిడేట్ చేయాలి. ఆ స్నాప్ షాట్లో మనకి కన్సాలిడేట్ అని ఉంటుంది ఆప్షన్. అది క్లిక్ చేసినప్పుడు delta.vmdk అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే మనకి స్నాప్ షాట్ తీసుకున్నాం, యాక్టివిటీ అయిపోయింది, 72 hours తర్వాత మనం డిలీట్ చేస్తాం కదా గంగు.
డిలీట్ చేసినా కూడా కొన్ని విఎమ్స్కి ఆ స్నాప్షాట్ ఫైల్ డెల్టా డాట్ విఎండికే ఫైల్స్ అలానే ఉంటాయి అన్నమాట, టెంపరీ. వాటిని తీసేయకపోతే ఏంటంటే మనం డిస్క్ ఇంక్రీజ్ చేయలేం. అప్పుడు ఆ డెల్టా డాట్ విఎండికే ఫైల్స్ని డిలీట్ చేయాలి. ఎలా చేస్తామంటే ఆ స్నాప్షాట్ ఆప్షన్లోకి పోతే కన్సాలిడేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అవి డిలీట్ అయిపోతాయి. అంతే. నేను ఇంకా డెప్త్గా స్నాప్షాట్ వచ్చినప్పుడు చెప్తాను. నాకు లాస్ట్ యాక్టివిటీలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము దానివల్ల. అది అంటే నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే బ్రో. ఓకే, సో ప్లీజ్ గో త్రూ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాం. ఇవాళ విఎం అయింది కదా, సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఈఎస్ఎక్స్ఐ 2 days తీసుకుంటాను. ఈఎస్ఎక్స్ఐకి ఫ్రైడే అండ్ మండే. ఇఫ్ పాసిబుల్ ఈ వీకెండ్ కానీ లేకపోతే నెక్స్ట్ వీకెండ్ నేను వర్క్షాప్ తీసుకుంటాను, మీకు చూపిస్తా అన్నీ. సరేనా? వీక్స్ లో మొత్తం అయిపోతాయా? ఆ? కోర్స్ మొత్తం అయిపోతుందా 2 weeks లో? ఆ. ఇవాళ ఇంకొక 4 days రియల్ టైం చెప్తాను. ఒక 3 days మీరు అడిగిన అడ్వాన్స్డ్ టాపిక్స్, అవి ట్రైనింగ్ ఇంక్లూడెడ్ కాదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను మీకు, నో ప్రాబ్లం. అదే మీరు జాయిన్ అవ్వకముందు వితిన్కి అదే అప్డేట్ ఇచ్చాను నేను. We will discuss about those advanced topics such as VCF, VSAN, and VMware ARIA. రాత్రి మేము VMware ARIA లాగిన్ సెట్ డిప్లాయ్ చేసాం. తలకాయ తిరిగిపోయింది, 2:30 దాకా కూర్చున్నాం. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ అలాగే అవి ఎలా వర్క్ అవుతాయి అవి నాకు వచ్చినంత వరకు చెప్పేదానికి ట్రై చేస్తా. ఓకే. మీ దగ్గర ఏమైనా శాంపుల్ రెజ్యూమ్స్ ఉన్నాయా? ఆ? శాంపుల్ రెజ్యూమ్స్ ఏమైనా ఉన్నాయా? బొచ్చా బోళ్ళు ఉన్నాయి నా దగ్గర. 18 జస్ట్ మినిట్ గైస్. ఇంకేదైనా టెక్నికల్గా సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నాయా? బ్రో యాక్టివ్ డైరెక్టరీ నాలెడ్జ్ ఉందా బ్రో మీకు? ఏడి చేస్తాను. విండోస్ యాక్టివ్ డైరెక్టరీ అంటారు కదా, మ్మ్. మీరు చేశారా?